హాయ్ హలో దిస్ ఈస్ శైలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ న్యూస్. తొలి వారంలో ఉన్నట్టుగానే డేరింగ్ అండ్ డాషింగ్ గా సోనియా ఉంటే ఈమె నిన్నటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యేదే కాదు. ఎప్పుడైతే నిఖిల్తో దోస్తి మొదలుపెట్టిందో అప్పటి నుంచి సోనియా గేమ్ కొలాప్స్ అయింది. ఆట పోతే పోయింది, ఆమె క్యారెక్టర్ పై కూడా మాయని మచ్చపడింది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. కానీ నిఖిల్ సోనియా ఇష్యూలో బ్యాడ్ అయింది మాత్రం సోనియానే. ఇప్పుడు సోనియా వెళ్లిపోయిన తరువాత నిఖిల్ చెంతకి చేరింది యష్మి. నిఖిల్, యష్మి, పృథ్వీ. సోనియాని సాగనంపేసిన నిఖిల్ మళ్ళీ యష్మిని సాగనంపే పనిలో పడ్డట్టే ఉన్నాడు. సోనియా అలా వెళ్ళిందో లేదో యష్మితో పులిహార స్టార్ట్ చేశాడు. యష్మి ఏమో పృథ్వీ కోసం పాకులాడుతుంటే మధ్యలోకి నిఖిల్ దూరి నాన్న రే చెప్పరా అంటూ పిలుపు మార్చేశాడు. సేమ్ టు సేమ్ ఆ సోనియాని స్టార్టింగ్లో ఎలాగైతే పిలిచేవాడో యష్మిని కూడా అలాగే పిలుస్తున్నాడు. లైవ్ ఎపిసోడ్లో చూస్తూ కాంతారా క్లాన్లో ఉన్న యష్మి గౌడ నిఖిల్, పృథ్వీల చెంతకు చేరి శక్తి టీం గురించి గుసగుసలాడటం చేస్తుంది. అదే టైంలో అక్కడ శక్తి టీంలో గాసిప్ బ్యాచ్ సోనియా ఎలిమినేషన్ గురించే మాట్లాడుకుంటుంటారు. అయితే యష్మి సోనియా గురించి మాట్లాడుతూ శక్తి టీంలోని సీత, ప్రేరణ, విష్ణుప్రియలు సోనియాపై పగపట్టేశారు. వాళ్ళ టీంలో వాళ్ళంతా సరిగ్గా అర్థం చేసుకోలేదు అని తనలోని డబుల్ షేడ్ని చూపించింది. అసలు సోనియా అంత బ్యాడ్ అవ్వడానికి నిఖిల్, పృథ్వీలు ఎంత కారణమో మొన్నటి నామినేషన్లో యష్మి గౌడ కూడా అంతకంటే ఎక్కువ కారణమయ్యింది. నువ్వు అలా ఉంటున్నావు, ఇలా ఉంటున్నావు, నిఖిల్, పృథ్వీను వాడుకుంటున్నావు అని నోటికొచ్చినట్టు పేలింది. సీన్ కట్ చేస్తే ఆమె ఎలిమినేషన్ అయిన తర్వాత శుద్ధపూస లెక్క మాట్లాడుతూ కనిపించింది యష్మి. ఈ సందర్భంలో నిఖిల్, నేను ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాలేదు, అది వాళ్ళ అభిప్రాయం, గ్రూప్ అని అంటున్నారు. మా ముగ్గురిది గ్రూప్ అయితే మరి వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళది గ్రూప్ కాదా? అయినా పాపం సోనియా ఆమెను ఎంత టార్చర్ చేశారు, వెళ్లే ముందు ఎంత బాధపడింది, ఆమె క్రైమ్ చేసిందా? అయినా మణికంఠని సేవ్ చేసి సోనియాని ఎలిమినేట్ చేయడం ఏంట్రా, అసలు మణికంఠ ఆటకి సోనియా ఆటకి పోలికే లేదు అంటూ తెగ ఫీల్ అయిపోయాడు నిఖిల్. అవునయ్యా నిఖిలు, నువ్వు అలా కలలు కంటూనే ఉండు, ఏదో రోజు సోనియాని బయటకు తోసేసినట్టే నిన్ను కూడా బయటకు తోసేస్తాడు మణికంఠ. అప్పుడు బయటకు వచ్చి ఆడపులి జపం చేసుకోవచ్చు అనేటట్టుగా ఉన్నాయి నిఖిల్ అతి విశ్వాసం చూస్తుంటే. ఓవైపు సోనియాకి ఓట్లు తక్కువ వచ్చాయి, జనం చీకొట్టారా నాయనా అని చెప్పినా కూడా మణికంఠ కంటే తక్కువ ఎలా వస్తాయి, సోనియా తోపు కదా అని వితండవాదం వినిపిస్తుంటాడు నిఖిల్. ఈ సందర్భంలో ఈ ముగ్గురు కలిసి నబీల్ ఆటపై పడి ఏడవటం స్టార్ట్ చేశారు. నబీల్ ఈ వారం హీరో అయిపోయాడు అని యష్మి గౌడ తెగ బాధపడిపోతుంటే నబీల్ ఒక్కడే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని కోవడం వీకెస్ట్ పాయింట్ అని అన్నాడు నిఖిల్. ఆ మాట విన్న పృథ్వీ 100% అని అన్నాడు. ఏ గేమ్ అయినా సరే నబీల్తోనే పంపుతారు, నబీల్ ఒక్కటే ఆడుతున్నప్పుడు నువ్వెందుకు? నబీల్ హీరోని చేస్తున్నారు కానీ ఆట మారుతూ ఉంటుంది, ఒక్క గేమ్ చాలు, ప్రతి ఒక్కరికి ఒకరోజు వస్తుంది అని అన్నాడు నిఖిల్. ఇక యష్మి అందుకని నబీల్ ఒక మాట వినడు, వాడికి క్లారిటీ ఉంది, వాడు మన క్లాన్ని వచ్చినా కూడా ఫైట్ చేస్తాడు అని అంది యష్మి. మొత్తానికి సోనియా వెళ్ళిపోవడంతో ఆ ప్లేస్కి భర్తీ చేసే పనిలో పడింది యష్మి. చిన్నోడిని పెద్దోడిని ఆకట్టుకునే పనిలో పడ్డట్టుగానే ఉంది. మరి ఆ ట్రాక్ ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. మరి పైగా విష్ణుప్రియతో పోటీపడి మరీ పృథ్వీని లాక్కేసుకోవటం యష్మి. మనోడు కూడా రాణి రాణి అన్నట్లుగా వీలున్నప్పుడల్లా ముద్దులు కూడా పెట్టేస్తున్నాడు. ఈ పెద్దోడు చిన్నోడు కలిసి సోనియాని సాగనంపినట్టుగానే ఇప్పుడు యష్మిని లైన్లో పెట్టేస్తున్నట్టుగానే కనిపిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.